కువైట్‌లో ఫార్మ్స్ అయితే చూసేదానికి పోతున్నాము. కాకపోతే ఈ ఫార్మ్స్ వచ్చేసి మనకి ఇంటికాడ ఎట్లా చెట్లుంటాయో అటా మాదిరి ఇక్కడొచ్చేసి ఒక ఫార్మ్ మాదిరి అంటే ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్‌లో ఇంగ చెట్లన్నీ వేసుకోంటారు. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాడు చూడండి. ఇవన్నీ ఖర్జూరం చెట్లు. ఈ చిన్నవి, చిన్నవి ఇవి కట్ చేసేది చూడండి ఎంత బాగుండాయో. వాటి కింద మనకు తోవి పెట్టడం కూడా ఎంత నీట్‌గా తోవి పెట్టింటారు. అదే మన ఇండియాలో తోవి పెడితే ఈ వరకు అంతా ఈరోజు తోవి పెడితే నెక్స్ట్ డేకి అంతా వెళ్ళిపోయి ఉంటది. అది ఫార్మ్ అక్కడ కట్టిండారు కదా! రేకులతో షెడ్ మాదిరి. ఆ షెడ్ వచ్చేసి లోపలొచ్చేసి మనకు గింజలుంటాయి కదా! గుమ్మడికాయ గింజలు అట్లాంటివైతే నాటిండారు. వాటిలికి కూడా ఒక షెడ్ మాదిరి కట్టిండారు. ఎంత బావుందో చూడండి. కాకపోతే ఎండలైతే కొంచెం తగ్గినాయి. మామూలు ఎండలకైతే అస్సలు ఉండలేరు. ఇక్కడ కూడా మన ఇండియాలో పనిచేసే వాళ్ళు, బంగ్లాదేశోళ్ళు అలాంటోళ్ళు కూడా పని చేస్తా ఉంటారు. సాలరీస్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి. 90 కేడీ, 120 కేడీ అట్లయితే ఉంటాయి మన ఇండియన్ మనీలో. కొంతమంది ఇలాంటి చోటు వేసి ఉండలేక వచ్చేస్తారు కదా! కొంతమంది ఒంటెలు అట్లా కూడా ఉంటాయి. అలాంటి చోటు కూడా వేస్తా ఉంటారు. అట్లాంటి చోట అయితే ఇంక ఉండలేక ఎటు తిరిగి ఇంటికొచ్చేయాలి. ఫోన్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. ఇంకా దూరం ఉంటాయి వచ్చేసి. ఇది మనకు ఖైరవాన్ అని చెప్పేసి దూరంగా ఉంది ప్లేసు. ఫస్ట్ వచ్చేసి ఇది ఫార్మ్స్. తర్వాత వచ్చేసి ఖైరవాను. ఈ ఫార్మ్స్ లోపల చూడండి ఎంత బాగుందో ఈ షెడ్ వచ్చేసి. కాకపోతే కొంచెం చల్లగా ఉన్నప్పుడు వచ్చి కూర్చున్నామంటే ప్రశాంతంగా ఉంటది. అంత బావుంది. ఈడ చెట్లు ఇది పార్క్ మాదిరి అంటే చూడండి ఆవల ఇవాళ చైర్స్ ఏసిన సేమ్ మనకు పార్క్‌లో వేస్తారు కదా! మెయిన్ వీళ్ళకి డెకరేషన్ చెట్లు అంటే చాలా ఇష్టము. ఇంట్లో వచ్చేసి నిమ్మకాయ చెట్లు ఈడొచ్చేసి మెయిన్ తులసాకు ఉంటుంది కదా! ఎంత స్మెల్ వస్తదంటే అంత స్మెల్ వస్తది. అదే మనకి ఇండియాలో ఒక్కోసారి బానే ఉండదు స్మెల్ వచ్చేసి. కానీ ఈడ స్మెల్ అప్పుడే తెలిసిపోతది. తక్కువన వచ్చేస్తది. కానీ తులసాకులు ఎక్కడంటే అక్కడ కూడా వచ్చేస్తా ఉంటాయి చెట్లొచ్చేసి. అదెందుకో తెలీదు ఈ నేలకి అంత బాగొస్తాయేమో! ఆ తులసాకు చెట్లొచ్చేసి. చాలా బావుంది గార్డెన్ వచ్చేసి. అదే మనకి ఇంటికాడ ఇట్లాగని వేసుకున్నామనుకో బయట వేసుకొని ఒక మంచం వేసుకొని కూర్చుంటే సూపర్‌గా ఉంటుంది కదా! ఇవన్నీ చెట్లు చూడండి ఎంత బాగా నాటుండారో. వీటికి డిప్ పైపులు. ఈ డిప్ పైపులు కూడా ఒక్కోసారి వచ్చేసి పైనుంచి కూడా పెట్టుండారు. నేను చూపిస్తాను చూడండి లాస్ట్‌లో. కాకపోతే పైనుంచి కూడా వాటర్ పడతాయి చెట్ల మీద, ఆకుల మీద. కాకపోతే ఎంతసేపు మనమైతే ఏం చేస్తాం కింద పడేటట్టే పెట్టుకుంటాం ఈ డిప్ పైపులొచ్చేసి. మామూలుగా అయితే పైన వర్షం మాదిరి కూడా పైనుంచి పడుతుండాయి. వీటిలో వచ్చేసి మామిడికాయ చెట్లు, నిమ్మకాయ చెట్లు, ఇంకొన్నైతే ఈ చెట్లు తెలీదు గానీ చెట్లయితే చిన్న చిన్నవిగా ఉండాయి ఆకులొచ్చేసి. ఎంత బాగుండాయో చూడండి. ఇదొచ్చేసి నిమ్మకాయ చెట్టు. కాకపోతే నిమ్మకాయలయితే దీనికైతే లేవు. అంటే ఇవి కొత్తగా పూడ్చినట్టున్నారు. కానీ ఈ షెడ్ చూడండి ఎంత బాగా యేసుండారో లోపలంతా బయట నుంచి. మనకి ఇంటికాడ ముళ్ళతంతి ఎట్ట చుట్టుంటామో వీళ్ళు అలా మాదిరి బయటికి మంచం అవ్వకుండా ఇలా మాదిరి షెడ్ మాదిరి వరుసగా చుట్టూరు వేసేసుంటారు. మనకు కాకపోతే ముళ్ళతంతి అయితే చుట్టుకుంటాము. నెక్స్ట్ ఇదే నిమ్మకాయ చెట్టు. కానీ మనకు చెట్లు చూస్తా ఉంటే ఈ ప్లేసు మనం నడిస్తే నడిచినంత ఉన్నది. ఇంక నడచలేక వెళ్ళిపోవాల్సినంత వచ్చేసింది అంత ఉంది. కంప చెట్లు ఇవి. ఈ కంప చెట్లు కూడా కొనుక్కుంటారు ఈడొచ్చేసి. మామూలుగా మనకి ఇంటికాడ కంప చెట్లు ఎట్లుంటాయి ఆ కంప చెట్లు చూడండి ఎంత పెద్దగా అవుతాయి కదా మనకు కూడా ఇంటికాడ. అట్లా మాదిరి ఈ చెట్లు ఈడ కొనుక్కొని రోడ్డు ఎమ్మిడితే కూడా నాటింటారు మామూలుగా. నార్మల్ ప్లేసుల్లో కూడా మనకు ఇట్లా రోడ్డు ఎమ్మిడితే సైడ్స్ అట్లయితే నాటేసుంటారు. ఇదొచ్చేసి గుర్రాలు. ఇక్కడ గుర్రాలది కూడా ఉంది. హౌస్ వచ్చేసి చూడండి ఎన్నుండాయో. చాలా ఉండాయి. చిన్న చిన్నవి కూడా ఉండాయి. మనం చూసినాయంటే పరిగెత్తేస్తున్నాయి. వీళ్ళని చూసుకునేదానికి వీటికి ఫుడ్ పెట్టేదానికి మనుషులైతే చూడండి చిన్నగా ఓపెన్ చేసేసి ఫుడ్ అయితే పెట్టేస్తూ ఉంటారు. కాకపోతే ఇవి అమ్ముకుంటారో మామూలుగా ఏదైనా రేస్‌కి అట్లా ఏమన్నా వాడుకుంటారో తెలీదు గానీ వీళ్ళకి ఫుడ్ పెట్టేదానికి మళ్ళీ వీటికి కెమెరాలు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఉన్నాయి చూడండి పైనే. ఆ ఏసీలు అంటే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా ఉండలేరు కదా! ఇప్పుడైతే నార్మల్‌గా ఫ్యాన్ యేసుండారు. అది ఏసీలు చూడండి పైనే అవుపొస్తుంటాయి. వీటికి తెల్ల గుర్రం ఇది. తెల్లయి, నల్లయి చిన్నపిల్లలైతే ఇంకో చోట ఉన్నాయి. ఇదే కాదు హౌసు. ఇంకో హౌస్ కూడా ఉంది. ఈ ప్లేస్ చూస్తా ఉంటే మనకు ఎంత పెద్దదిగా ఉందంటే అంత పెద్దదిగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి. ఎంత బాగా కట్టారో కదా! ఇవన్నీ చూడండి వరుసగా గుర్రాలే. ఈ నుంచి ప్రతి దాంట్లో గుర్రాలుండాయి. కానీ చూడాల్సిన ప్లేస్ ఎప్పుడైనా ఒకసారి అయితే వచ్చి చూసినామంటే కొంచెం బావుంటుంది. మనకెట్ట ఫారెస్ట్ ఇదైతే ఓపెన్ చేసుండారు. లోపల మనిషి ఉంటాడు కాబట్టి ఓపెన్ చేసుండారు. కాకపోతే మనం చూసినామంటే పరిగెత్తండాయి ఇవి వచ్చేసి. ఇదో ఫ్యాన్లు, ఏసీలు బాగా ఊపొస్తున్నాయి చూడండి. ఈ బయటొచ్చేసి రేస్ చేసుకునేదానికి ప్లస్ వచ్చేసి ఫుడ్డు వాటికి. ఇదంతా ఫుడ్ వాటికి డైలీ పెట్టేదానికి. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసి ఇంక చూస్తూ ఉంటారు ఆ కువైట్ వాళ్ళు వచ్చేసి. ఏం ఫుడ్ అయిపోయింది ఏంది అని చెప్పేసి ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది.
ఇదంతా ప్లేస్ బయట ఇడ్లీకి వాటరు వాటికి ఫుడ్ పెట్టి లోపల ఇసిపెట్టేస్తారంట. ఇసిపెట్టేస్తే ఉంటాయంట. అక్కడ అవపడుతుంది కదా, అది కూడా ఇంకో హౌస్. మామూలుగా హార్సులు ఉండేదానికి ఎంత బాగుందో చూడండి. సేమ్ మనము టీవీలో చూస్తాం కదా, అట్లే ఉండదు మూవీల్లో. ఇవన్నీ ఖర్జూరం చెట్లు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కట్ చేసిన సీజన్ వచ్చేసి ఆగస్టులో అట్లయితే నీకు పచ్చివిగా పండు మాగుతూ ఉంటాయి ఆ టైంలో. ఇదే ఇంకో హౌస్ వచ్చేసి మామూలుగా ఇవి రేస్ చేసుకునేదానికి. అది రౌండ్గా ఉంది కదా బ్లాక్ది వచ్చేసి, దాంట్లో ఇసిపెట్టేస్తే ఇంకా అవి పరిగెత్తేదానికంటే ఇవి వచ్చేసి రౌండ్గా ఉండేది. ఒక్కో దాంట్లో ఒక్కోటి అయితే ఇసి పెడతారట. ఇవాళ ఖర్జూరం చెట్లు ఎంత బాగుంటాయి చూడండి. నడచలేము, నడిచే అంత ఓపిక కూడా లేదు, అంత బాగుంది ప్లేస్ వచ్చేసి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం వచ్చేసి 11-12 అటు అయింటుంది. 12 అయింది. ఈ టైంలో అయితే వెళ్ళాము. కాకపోతే మధ్యాహ్నం అయినా అంతే అనుకోండి టైం వచ్చేసి. అన్నీ ఖర్జూరం చెట్లు. ఈ ఖర్జూరం చెట్లు ఈ సైడ్ కట్ చేస్తారు కదా మనకు, ఇవన్నీ కింద వచ్చేదానికి. ఈ కట్ చేసేదానికే ఒక్కోదానికి వచ్చేసి 100 kd 120 kd అటైతే తీసుకుంటారంట. ఆ సైడ్ అన్నీ ఆ మట్టలు కట్ చేసేదానికి. చూడండి ఎంత ఎంత కాస్ట్లీ పెట్టి కట్ చేయించుకుంటారో. కొంతమంది వచ్చేసి ఇంకంటే ఇన్ని చెట్లు అని గుత్త గొప్ప చెప్పుకొని కట్ చేయించుకోవచ్చు. అంటే వీళ్ళు వచ్చేసి అట్లా ఏమి ఉండదు, ఇన్ని అవర్స్ అని ఉంటుంది. ఇలాంటి ఇన్ని చెట్లు అని చెప్పేసి ఇంకా చెట్లు కట్ చేసుకొని వాళ్ళు ఎంత టైం అయినా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ వచ్చేసి వాళ్ళు దివానీ అయితే ఉంది కూర్చుండే తినేదానికి. దివానీ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది లోపల. కాకపోతే మనమేం లోపలికి ఏం వెళ్ళలేదు, బయట గ్లాస్లోంచి చూపిస్తున్నాను. మా వాడు ఇంకా టైర్డ్ అయిపోయినాడంట. ఇంక లోపలికి వెళ్ళి చూద్దాము ఇంక వెళ్ళిపోదాము అన్నట్టుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ సుమారుగా నడిచినాము. ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది. ఇదే అండి దివాన్ లోపల చూడండి. ఇంక అందరూ కూర్చొని ఆ చాయ్ గవ్వ తాగేదానికి. నెక్స్ట్ వచ్చేసి ఇదే కైరవాను. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళ హౌస్ ఇది వచ్చేసి. ఆ హౌస్లో స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. కాకపోతే ఆ బాతులు అంటే బాతులు కాదు, అవి టాయ్స్ డెకరేషన్ మాదిరి పెట్టుకున్నారు. ఇవి ఇంక వాళ్ళ పిల్లలు అవి ఆడుకునేదానికి హౌస్ మాదిరి. చెక్కతో అయితే మామూలుగా ప్లాస్టిక్ టీ అట్లా ఉంటాయి కదా, ఇవైతే చెక్కతో చేపిచ్చేసి ఉంటారు స్ట్రాంగ్గా. చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. ఇక్కడ కూడా ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ వాటర్ పైనుంచి పడేదానికి చెట్ల మీద అంత బాగుంది డెకరేషన్గా. మెయిన్ వచ్చేసి ఇక్కడ కైరవాన్ అంటే ఏంటంటే ఆ పక్క ఈ పక్క హౌసులు ఉంటాయి, మధ్యలో వచ్చేసి కాలువ ఉంటుంది. ఇట్లా మాదిరి కాలువతో వింటారు. ఈ కాలువలో వాటర్ అనేటివి మనం ఇంకే హౌస్ కాడైనా ఖచ్చితంగా వాటర్ అనేటివి ఇలా వచ్చేస్తూ ఉంటాయి మనకు, సముద్రం వాటర్. ఇంకా ఇక్కడ వెళ్ళినప్పుడు మునిగేసేయచ్చు. గర్ల్స్ అయితే అంతగా వెళ్ళరు ఇక్కడికి, ఎందుకంటే వాళ్ళు ఇంకా తలకి కురకాయ వేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు అయితే వెళ్ళరు. ఇంక ఇంట్లో స్విమ్మింగ్ ఉంది కదా, ఇంకా దాంట్లో అయితే చేసేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు వెళ్ళాలంటే వాళ్ళు నైట్ టైమ్స్ అట్లయితే వెళ్తూ ఉంటారు చూడండి. ఇట్లే ఇంకా ఇదే కైరవాను మనకు షాలే అంటూ ఉంటాం కదా, దీన్నే. ఇటుపక్క అటుపక్క వాటర్ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, మధ్యలో వాటర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం ఆ వాటర్ అంటే ఇప్పుడు కొంచెము చల్లగా ఉంది కాబట్టి ప్లేస్ చాలా బాగుంటుంది మునిగినామంటే. ఇవే చెట్లు వచ్చేసి చూడండి. ఇక్కడ చిన్న చిన్న నిమ్మకాయలు పడుతున్నాయి కదా, ఇవి నిమ్మకాయ చెట్లు. మనకు సేమ్ ఇండియాలో నిమ్మకాయ చెట్లు ఇవి గ్రీన్ టీవీ. నెక్స్ట్ వచ్చేసి గజ నిమ్మకాయలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్దటివి. ఎంత పెద్దటి అంటే వీటిని జామ్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు. వీళ్ళు మేడం వచ్చేసి జామ్ చేసి కూడా అమ్ముతూ ఉంటుంది. ఇవి వచ్చేసి ఖర్జూరం. ఇవే గజ నిమ్మకాయలు వచ్చేసి ఇంత పెద్దవో చూడండి. ఇంకా అవ్వాలి పెద్దవిగా, కాకపోతే పచ్చివిగానే ఉన్నాయి. చెట్లు చూడండి, చిన్న చిన్న చెట్లు ఎలా నాటినారు, చాలా బాగున్నాయి. ఈ చెట్లు కూడా ఎంత అనుకున్నారు, ఇవి కాస్ట్ వచ్చేసి పెద్ద చెట్లు ఒక్కోటి 400 kg 500 kg అలా అయితే ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు కొని తెచ్చుకున్నటివి చెట్లు వచ్చేసి. అంటే వీళ్ళు ఇంకా గార్డెన్, వీళ్ళ ఓన్ హౌస్ కాబట్టి వీళ్ళు ఇంకా అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇవేమి చనిపోయేటి కాదు కదా. బయట అయితే హోటల్కి వచ్చాము. హోటల్లో పైన చూస్తే చూడండి ఎంత బాగా ఊపడుతుందో సముద్రం మొత్తము. వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఒక మాల్ ఇది. చాలా బాగుండే ప్లేసెస్ వచ్చేసి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.